హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క రీడెవలప్మెంట్ పనులు అనేవి శరవేగంగా కొనసాగుతున్నాయి. అన్ని ప్లాట్ఫామ్స్ ని కూడా ఒకేసారి పనులను ప్రారంభించకుండా కొన్ని ప్లాట్ఫామ్స్లలో పనులను ప్రారంభించి అవి పూర్తయిన తర్వాత మిగిలిన ప్లాట్ఫామ్స్లలో పనులను ప్రారంభిస్తున్నారు. వీటి వల్ల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి కొన్ని రైళ్లు ఇప్పటికీ కూడా వాటి ప్రయాణాలను కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు కొన్ని ప్లాట్ఫామ్స్ అనేవి అందుబాటులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ ప్లాట్ఫామ్స్ అనేవి అందుబాటులోకి రావడంతో ఇదివరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గుండా ప్రయాణించి ప్రయాణికులకి మెరుగైన సేవలు అనేవి అందించిన కొన్ని ముఖ్యమైన రైళ్లని ముందుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చే విధంగా ఏర్పాటు అనేది చేయబోతున్నట్లుగా అప్డేట్ అనేది రావడం జరిగింది. ఏ రైళ్లు సికింద్రాబాద్ కి చేరుకుంటాయో ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జన్మభూమి ఎక్స్ప్రెస్ అనేది అత్యంత కీలకమైన రైలుగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో ఈ రైలు ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ అనేది ప్రస్తుతం సికింద్రాబాద్ రాకుండా అమ్ముగూడ బైపాస్ నుంచి వెళ్తుంది. ఈ రైలుని వచ్చే నెల 7 నుంచి 15 మధ్యలో సికింద్రాబాద్ కి చేరుకునే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం అనేది ఉంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అత్యంత కీలకమైన రైలుగా చెప్పుకోవచ్చు. అలాగే అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా కూడా చెప్పుకోవచ్చు. ఈ రైలు కూడా సికింద్రాబాద్ పనుల్లో కారణంగా ఇటు కాచిగూడకి మార్చడం జరిగింది ఈ రైలు యొక్క టెర్మినల్. అయితే ఈ రైలు యొక్క టెర్మినల్ ని మళ్లీ తిరిగి సికింద్రాబాద్ కి ఈ సెప్టెంబర్ 7 నుంచి 14 మధ్యలో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విశాఖ ముంబై మధ్యలో ప్రయాణించే ఎల్ఎంటిటి ఎక్స్ప్రెస్. ఈ రైలు కూడా ప్రస్తుతం బైపాస్ లో వెళ్తుంది. ఈ రైలు కూడా సికింద్రాబాద్ కి ఇటు వచ్చే నెల 7వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో అందుబాటులోకి వస్తుంది. అలాగే హరస్పూర్ కి ప్రయాణించే ఎక్స్ప్రెస్ రైలు ఈ బండి కూడా ప్రస్తుతం బైపాస్ లో వెళ్తుంది. ఇది కూడా సికింద్రాబాద్ కి వచ్చే విధంగా ఏర్పాటు అనేది చేయనున్నారు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి సాయినగర్ షిరిడి కాకినాడ పోర్ట్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు కూడా సికింద్రాబాద్ ని బైపాస్ చేసుకుని వెళ్తుంది ప్రస్తుతం. ఈ రైలు కూడా సెప్టెంబర్ 7-15 మధ్యలో ఇటు సికింద్రాబాద్ కి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి మచిలీపట్నం సాయినగర్ షిరిడి మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ రైలు. ఈ బండి కూడా ప్రస్తుతం బైపాస్ లో వెళ్తుంది. ఈ రైలు కూడా వచ్చే నెల 7 నుంచి 15 మధ్యలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గుండా తన రెగ్యులర్ ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి వాస్కోడమ్మ గోవాకి ప్రయాణించే ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు కూడా మారింది. ఇది కూడా వచ్చే నెల సెప్టెంబర్ 7 నుంచి 15 మధ్యలో ఇటు సికింద్రాబాద్ నుంచి తన ప్రయాణాన్ని అందించే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇటు చెర్లపల్లికి వెళ్లే మరికొన్ని రైళ్లు కూడా ఎగ్జాంపుల్ కి రేపల్లె, మనుగూరు, ఇటు సికింద్రాబాద్ నుంచి బైపాస్ చేసుకునే వివిధ రకాల రైళ్లు అనేవి కూడా తిరిగి మళ్ళీ సికింద్రాబాద్ కి వచ్చేస్తాయి. ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలుని తిరిగి మళ్ళీ సికింద్రాబాద్ కి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరి ఏదైనా ట్రైన్ సికింద్రాబాద్ కి తీసుకుని వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఆ ట్రైన్ పైన కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.